కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోరపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కందుకూరు సురేందర్ పాఠాలు బోధించడమే కాదు, వాడిపడేసిన వస్తువుల నుంచి అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నారు. పర్యావరణ హితం కోసం తన వంతు బాధ్యతగా వ్యర్థాలతో అందమైన వస్తువులు తయారు చేస్తున్నారు. కళలపై మక్కువతో వ్యర్థాలతో వందల రకాల గృహాలంకరణలు తీర్చిదిద్దారు. వాడిపడేసిన పెన్నులతో పెన్నుల స్టాండు, పూల తొట్టెలు, పేపర్ టీ కప్పులతో పావురాలు, నెమళ్లు తయారు చేశారు. ఉపయోగంలో లేని వాటిని పడేసే కంటే వాటికి రూపం ఇస్తే మంచి అందమైన వస్తువు తయారవుతుందని సురేందర్ చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. అవి హానికరం అయినప్పటికీ కూడా ప్రజలు ఎక్కువ ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ బ్యాగుల కన్నా ఇవి ఎక్కువ వినియోగం జరుగుతుంది. ఒక ఆలోచన అంటే పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో నా వంతు కృషిగా ఈ బాటిల్స్ తోటి ఏదైనా పునర్వినియోగం, రీసైక్లింగ్ ఏదైనా చేయొచ్చని ఆలోచనతోటి లైవ్గా ఉండే విధంగా ఫ్లవర్స్ను తయారు చేసి అవే బాటిల్స్ను ఫ్లవర్ వాజ్గా రూపొందించి అద్భుతమైనటువంటి కళాఖండాలను, వాటి మూతలతోటి కూడా మిక్కీ మౌజులు, తర్వాత క్యాప్సికమ్స్, వివిధ రకాల ఐటమ్స్ను తయారు చేయడం జరిగింది. ఆ వ్యక్తి లోపల నేను తయారు చేసినటువంటి మానసిక ఆనందంతో కూడా కొంత ఆరోగ్యం కూడా హెల్తీగా ఉండి ఒక సంతోషాన్ని మనం ఇది చేసే టైం కూడా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం.